డీటెయిల్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న 28 స్థానాల సంస్థ పదవులకు ఈ రోజు ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఎలమంచలి, అత్తిలి మండల పరిషత్ అధ్యక్షత స్థానాలు, కారంపూడి, అత్తిలి, దగదర్తి మండలాలలో వైఎస్ ఎంపీపీ పదవులు ఉన్నాయి. ఆయా స్థానాలలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విశాఖపట్నం కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ పదవి, బొబ్బిలి, అదోని, కదిలి మున్సిపాలిటీలలో చైర్పర్సన్ పదవులు కూడా ఖాళీగా ఉండడంతో ఇవాళ ఓటింగ్ నిర్వహించనున్నారు. తిరువూరు నగర పంచాయతీతో పాటు కదిరి మున్సిపాలిటీలో మరో 2 వైఎస్ చైర్పర్సన్ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార పార్టీ, విపక్షాలు ఈ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా ప్రచారం నిర్వహించాయి. ఇక శ్రీ సత్యసాయి జిల్లా గండ్లపేట, రామగిరి మండలాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచలి, అత్తిలి మండలాలలో ఎంపీపీ పదవులకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. అత్తిలి, కారంపూడి, నరసరావుపేట, దగదర్తి, సర్వకోట, వి మాడుగుల దేవరపల్లి, కైకలూరు, పిట్టలవాలపల్లి, దుగ్గిరాల, మార్కాపురం, త్రిపురాంతకం, తవకంపల్లి, కదంకూర్ మండలాలలో వైఎస్ ఎంపీపీ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. కొత్తవలస, చోడవరం, కడియం మండలాల్లో మండల కో అప్డేట్ పదవుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 19 మండలాల్లో 20 గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. పల్నాడు జిల్లాలోనే అత్యధికంగా 6 మండలాల్లో 7 పంచాయతీల్లో ఉప సర్పంచుల పదవులకు ఎన్నికలున్నాయి. ఎక్కడైనా ఎన్నిక వాయిదా పడితే తిరిగి ఈ నెల 20వ తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా అందిస్తారు. నాయుడు, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న 28 స్థానాల సంస్థల పదవులకు ఈరోజు ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఎలమంచలి, అత్తిలి మండల పరిషత్తు అధ్యక్షత స్థానాలు, కారంపూడి, అత్తిలి, దగదర్తి మండలాలలో వైఎస్ ఎంపీపీ పదవులు ఉన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా అందిస్తారు. నాయుడు, పల్లెసీమలే దేశానికి పట్టుకొమ్మలు అన్న గాంధీజీ సిద్ధాంతంతో నడుస్తున్నటువంటి స్థానిక సంస్థలు బలంగా ఉంటే కనుక దేశం కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది అన్న దీంతో నడుస్తున్నటువంటి స్థానిక సంస్థలకు సంబంధించి సుమారుగా 40 మండలాల్లో ఉన్నటువంటి
డిప్యూటీ చైర్మన్ తో పాటు అదే మేయర్లకు సంబంధించి కావచ్చు, డిప్యూటీ చైర్మన్లకు సంబంధించి, అదేవిధంగా వైస్ ఎంపీపీలు, అదేవిధంగా కోఆప్షన్ మెంబర్స్, అదేవిధంగా వైస్ సర్పంచులకు సంబంధించి అయితే మాత్రం సుమారుగా 40 మండలాలు కూడా జరగనున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే విశాఖపట్నం సంబంధించి విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ స్థానానికి ఇప్పటికే వైసీపీ నుంచి ఉన్నటువంటి జియాని శ్రీధర్ ను కూడా తొలగించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి పూర్తి స్థాయిలో సమాయత్తమైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనకి జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆధ్వర్యంలో ఈ రోజు సమావేశం కూడా విశాఖలో నిర్వహించేందుకు కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. సుమారుగా దీనికి డిప్యూటీ మేయర్ కి కావాల్సినటువంటి కోరం పూర్తి స్థాయిలో ఉండడం, అదేవిధంగా దీనికి మేయర్ ఎన్నిక కూడా పూర్తిగా కంప్లీట్ కావడంతో ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నిక అయితే మాత్రం పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక బొబ్బిలి మున్సిపాలిటీకి సంబంధించి వైస్ చైర్మన్ పదవి కూడా ఇప్పటికే అది ఖాళీ అయిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా వైస్ చైర్మన్ పదవులను కూడా వాటిని కూడా నింపేందుకు ఈ రోజు పూర్తిగా సమాయత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇది మున్సిపాలిటీకి సంబంధించి ఇటు ఏదైతే వైస్ చైర్మన్ పదవులు ఉన్నాయి, అదేవిధంగా చూసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి వైస్ ఎంపీపీలకు సంబంధించి కూడా ఇప్పుడు ఈ రోజు కూడా ఎలక్షన్ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సత్యసాయి జిల్లా రామగిరిమాన్ కావచ్చు, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా, అదేవిధంగా యలమంచిలి, అత్తిలి మండలాల్లో ఎంపీపీ పదవులకు కూడా ఈ రోజు ఎన్నికలు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఏదైతే పల్నాడు జిల్లాకు సంబంధించి ఇటు నరసరావుపేట కావచ్చు, ఇటు దగదర్తి, సర్వకోట, దేవరాపల్లి, భీమాడుగులలో కూడా పూర్తి స్థాయిలో వైస్ ఎంపీపీ పదవులకు అయితే ఈ రోజు ఎన్నిక కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా విజయనగరం జిల్లాకు తెలుసుకున్నట్టయితే కనుక కొత్త వలస కావచ్చు, అదేవిధంగా చోడవరం, కడియం మండలాల్లో అయితే కనుక కోఆప్టెడ్ సభ్యులకు సంబంధించి కూడా ఎన్నిక కూడా నిర్వహించేందుకు అయితే పూర్తి స్థాయిలో కూడా సమాయత్తమైన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక పంచాయతీల్లో ఉన్నటువంటి సుమారుగా 28 పంచాయతీల్లో ఉన్న వైస్ సర్పంచ్ పదవులకు కూడా ఈ రోజు కూడా ఎన్నిక నిర్వహిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పూర్తిగా యంత్రాంగం అంతా కూడా పూర్తిగా సన్నద్ధమైనట్టుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికారి నీలం సాహ్ని దీనిపై పూర్తిగా సూచనలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు పోలీసు కావచ్చు, ఇటు రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు, అదేవిధంగా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు మొత్తం అందరూ కూడా సహకరించాలంటూ కూడా ఇప్పటికే కూడా వీళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం, అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా వీళ్ళందరూ కూడా సంయమనం పాటించాలంటూ కూడా వీళ్ళకి ఆదేశాలు జారీ కావడం, అదేవిధంగా రాష్ట్ర సీఎం ఆదేశాలతో, అదేవిధంగా పూర్తి స్థాయిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపై మొత్తం పూర్తి స్థాయిలో కూడా సమాలోచన చేసిన పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా సంయమనం పాటిస్తూ, అదేవిధంగా రాజకీయ నాయకులు సంయమనం పాటించి ఎన్నికలను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలనడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ నాయుడు.